చదివాడు ఎక్కడైనా చదువుతారు అంటారు కానీ ఏ కాలేజ్ చదివినా వాడికి టాలెంట్ వస్తుంది అంటాడు. అట్లా కాదు, వాడి టాలెంట్ కన్నా మనం ఇచ్చే ప్లానింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు పైలట్ కావాలంటే ₹1,00,000 ఎవడైనా పైలట్ కావచ్చు. ఇప్పుడు అయినోడు గొప్పడా? ఇప్పుడు మనతో పాటు ఇంజనీరింగ్ చేసి మాస్టర్కి వెళ్ళినోడు మనకంటే గొప్పడా? వాళ్ళ పేరెంట్స్ గొప్పవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చిన మంది ఉన్నారు సార్. నాకు తెలిసిన అతను అసలు హ్యూజ్ టాలెంటెడే కాదు సార్. అతను కూడా అనుకోలే ఫారెన్ వెళ్తాను. వాళ్ళ మామగారు ఎవరో హెల్ప్ చేశారు, వెళ్ళిపోయాడు. అంతే, ఇప్పుడు లైఫ్ టర్న్ అయిపోయింది. మామూలు టైం కాదు మనోడు. అందులో పెద్ద పెద్ద కాలం ముందు స్టైలు కలర్ మారిపోయాడు మనిషి. చాలా రిచ్ లైఫ్ స్టైల్. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కొనేసిండు. అతనే ఊహించలేదు సార్. ఎవడో హెల్ప్ చేశాడు, ఎవడో పుష్ చేశాడు. సేమ్ పేరెంట్స్ పుష్ చేసి వెళ్ళిపోతారు. ప్లానింగ్ సార్ అది ఉండాలంట. అందుకే అందరూ అంటారు డబ్బు ఉంటేనే అంటే లేదు, చాలా పనులు అవుతాయి డబ్బుతో. సో మీరు అనేది ఇదే, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఆ టైంకి నీకు ఉపయోగపడుతుందని చూసుకో. మీకు ఎంత ఆస్తుంది అనేది కాదు సార్, దాంట్లో ఎంత మీకు అందుబాటులో ఉంది. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్. లాకర్లో క్యాష్ కుక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సరిగా లాకర్లో స్కాన్ చేస్తే క్యాష్ దొరుకుతుంది. బ్యాంక్ లాకర్లో క్యాష్ పట్టడం ఏంటి సార్? పోయే అంటే నువ్వు అన్అకౌంటెడ్ మనీ ఉంది నీ దగ్గర. అదే నేను చేసుకోలేరు.